అరే నాన్న, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు, కులాలు అని అంటారు. కానీ అరపరపలు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి, మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలి ఈ నీల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలా మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి, స్నేహంతో మొలకెత్తించే చినికే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగండే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంత విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే బలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టాము. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. కదా నీ కథ ముగింపులేని సదా సాగరా, ఇదే కదా నీ కథ ముగింపులేని సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తన ముట్టుకోకండి. సార్ మీరు ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా, శిరాలు లక్ష గొప్పదా, చిరాక్షరాలు రాయడా, నిశీధి ఎంత చిన్నదో నిగంటి చూపు చెప్పగా, నీలోని వెలుగు పంచగా విశాలింగి చాలదా. Doctor, if you mix this virus in your medicines, I will offer you
హ్యూజ్ మనీ. రే, నీకు ఎలా కనిపిస్తున్నాను రా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తాను. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి, నా ప్రజలకు ద్రోహం చేయమంటావు? అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడు నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. फलक का दस्तूर, खुदा का हुक्म और एक माँ की दुआ है। के हाथों की लकीरों को ही रुखसत कर रोकने से भी नहीं रुकेगी तुम्हारी ये सल्तनत। అయినా ఈ కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపుని నిన్నోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం.